ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగం అపోస్తుడైన పౌలు గల్తీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం మొదలుకొని చివరి వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. తనలో దయ ఉండటం వల్ల దేవుడు మిమ్మల్ని పిలిచాడు. మీరు ఆయన్ని ఇంత త్వరలో వదిలివేయటం, మరొక సువార్త వైపు మళ్ళటం నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. నిజానికి మేము మీకు ప్రకటించిన సువార్త కాక వేరొక సువార్త లేనే లేదు. కొందరు మిమ్మల్ని కలవరపెట్టడానికి, క్రీస్తు సువార్తను మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను కానీ లేక పరలోకం నుండి వచ్చిన దేవదూత కానీ మేము ప్రకటించిన సువార్త గాక మరొక సువార్తను ప్రకటిస్తున్నట్లయితే అలాంటి వాడు నిత్య నాశనానికి గురి అగుగాక. మేము ఇదివరకు చెప్పిన దాన్ని ఇప్పుడు నేను మళ్ళీ చెబుతున్నాను. మీరు అంగీకరించిన సువార్త గాక వేరొక సువార్తను ఎవడైనా మీకు బోధిస్తున్నట్లయితే వాడు నిరంతరం శాపగ్రస్తుడవును గాక. నేను ఇప్పుడు మానవుని మెప్పు పొందడానికి ప్రయత్నిస్తున్నానా లేక దేవుని మెప్పునా? మానవుని నేను సంతోషపెట్టాలని చూస్తున్నానా? నేను ఇంకా మానవుని సంతోషపెట్టాలని చూస్తున్నట్లయితే క్రీస్తు సేవకుని కాదు. సోదరులారా, నేను ప్రకటించిన సువార్త మానవుడు కల్పించినది కాదు. అది మీరు గమనించాలి. నేను ఆ సువార్తను మానవుని ద్వారా పొందలేదు. దాన్ని నాకెవరు బోధించను లేదు. దాన్ని నాకు యేసుక్రీస్తు తెలియజేశాడు. నేను యూదునిగా ఎట్లా జీవించానో మీరు విన్నారు. నేను దేవుని సంఘాన్ని అపరిమితంగా హింసించిన విషయం మీకు తెలుసు. దాన్ని ఏ విధంగా నాశనం చేయాలని చూశానో మీకు తెలుసు. నేను యూదునిగా నా వయసులో ఉన్న వాళ్ళందరికన్నా చురుకైన వాడును. నా పూర్వీకుల సాంప్రదాయాల విషయంలో నాకు చాలా పట్టుదల ఉంది. కానీ దేవుడు తన దయతో నేను పుట్టినప్పుడే నన్ను ప్రత్యేకంగా ఉంచాడు. నన్ను పిలిచి తన కుమారుణ్ణి తెలియచేయటానికి నిశ్చయించుకున్నాడు. నేను యూదులు కాని వాళ్లకు తన కుమారుని గూర్చిన సువార్తను బోధించాలని ఆయన ఉద్దేశం. నేను ఈ విషయంలో మరొక వ్యక్తిని సంప్రదించలేదు. నాకన్నా ముందు నుండి అపోస్తలులుగా ఉన్న వాళ్ళను చూడటానికి నేను యెరూషలేము కూడా వెళ్ళలేదు. దానికి మారుగా నేను వెంటనే అరేబియా దేశానికి వెళ్ళి ఆ తర్వాత డెమస్కస్కు తిరిగి వచ్చాను. 3 సంవత్సరాలు గడిచాక పేతురును పరిచయం చేసుకోవడానికి యెరూషలేము వెళ్ళాను. అతనితో 15 రోజులు గడిపాను. ఆ సమయంలో ప్రభు సోదరుడైన యాకోబు తప్ప మిగతా అపోస్తులు ఎవరో నాకు కనిపించలేదు. నేను అబద్ధం రాయడం లేదని దేవునిపై ప్రమాణం చేసి చెబుతున్నాను. ఆ తర్వాత నేను సిరియా, కిలికియా దేశాలకు వెళ్ళాను. యూదయ ప్రాంతంలోని క్రీస్తు సంఘాలు నన్ను ప్రత్యక్షంగా ఎప్పుడూ చూడలేదు. ఇదివారంలో మన వాళ్ళను హింసించిన వ్యక్తి ఇప్పుడు సువార్త ప్రకటిస్తున్నాడు. ఒకప్పుడు అతడు సువార్తను నాశనం చేయాలని చూశాడు అని ఇతరులు అనగా వాళ్ళు విన్నారు. మరియు నా గురించి వాళ్ళు దేవుని స్తుతించారు. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఈ వాక్యం విన్న వారందరూ ఈ వాక్యాన్ని మరో 10 మందికి 15 మందికి ఫార్వర్డ్ చేయాల్సిందిగా ప్రభువు నామమున వేడుకొంచున్నాం. ఆమేన్.